హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏసీ ఫుడ్స్. మన తెలంగాణ స్పెషల్ సర్వపిండిని సర్వపిండి అని ఎందుకంటారు? అండ్ ఇంకో నేమ్ వచ్చేసి గంజుపిండి. మరి ఈ నేమ్స్ ఎట్లొచ్చినాయి వీటికి? దీని వెనకాల కథ ఏంటి? మీకు తెలిస్తే కామెంట్స్‌లో చెప్పండి. నాకు తెలుసు కానీ నేను చెప్పట్లేదు. ఎందుకంటే కామెంట్స్‌లో ఎంతమంది ఎన్ని రకాల ఆన్సర్స్ ఇస్తారో చూద్దామనేసి. మరి ప్రాసెస్‌లోకెళ్ళిపోదాము. నేనిక్కడ పిండొచ్చేసి టీ గ్లాస్‌తో 2 గ్లాసులు పిండి తీసుకున్నా. అండ్ పల్లీలేమో వేయించి పొట్టు తీసి 2 స్పూన్స్ పల్లీలు. 2 స్పూన్స్ శనగపప్పుని గంట సేపు ముందే నానబెట్టేసి అండ్ నువ్వులు కూడా 2 స్పూన్స్ డ్రై రోస్ట్ చేసి వేసుకున్నా. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర అండ్ 2, 3 పచ్చిమిర్చీలని చిన్నగా కట్ చేసుకొని, పచ్చిమిర్చి ఎక్కువ గూడా వేసుకోవచ్చు. నేను కొంచెం తక్కువ వేసుకున్న కారం. అండ్ ఉల్లిగడ్డలని ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అయితే ఇంకా సూపర్ ఉంటది ఈ సర్వపిండిలో టేస్ట్. అండ్ 1 టీ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు. సో, వీటన్నిటిని కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. ఒకటేసారి వాటర్ పోసేసి మొత్తం దోస పిండిలాగా చేసుకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ మంచి సాఫ్ట్ చపాతీ పిండిలా కలుపుకొని ఒక అరగంట సేపు నానబెట్టేసుకున్నా. మీకు టైం లేదు అంటే వెంటనే కూడా చేసుకోవచ్చు. నానబెడితే ఇంకా బావుంటది సాఫ్ట్‌గా. సో, మనం ఏ ప్యాన్‌లో అయితే సర్వపిండిని చేసుకుంటామో అంటే గంజి పిండిని చేసుకుంటామో ఆ గంజిలో అయినా లేదా సర్వలో అయినా, ప్యాన్‌లో అయినా ఇలా నూనె అప్లై చేసుకొని దానిపైన ఒక ముద్ద తీసుకొని మంచిగా పల్చగా ఒత్తేసుకోవడమే. ఇక్కడ మీకు అర్థమై ఉంటది గదా! నేను హింట్ ఇచ్చిన సర్వపిండిని, గంజిపిండిని ఆ నేమ్స్ ఎట్లొచ్చినాయి అనేసి. మరి మీకు అర్థమైతే అది గూడా కామెంట్స్‌లో చెప్పండి. నేనేం హింట్ ఇచ్చానా అని. ఇంకిక్కడ హోల్స్ చేసేసుకొని అందులో కూడా ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ పోసుకొని మూత పెట్టేసి 10-15 మినిట్స్ చిన్న మంట మీద మంచిగా కాల్చనివ్వండి. అంతేనండి, సర్వపిండి ఈజ్ రెడీ. మరి దీన్ని దేనితో తింటే బావుంటది అది గూడా చెప్పేయండి. నాకైతే ఆనియన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఆనియన్ అండ్ పికిల్ ఉంటే తినేస్తా నేను. సో, 2 వైపులా మంచిగా ఫ్రై చేసేసుకొని క్రిస్పీగా తినేసేయడమే. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ గూడా చేసుకోండి. థాంక్స్ ఫర్